అక్యుప్రెషర్, అక్యుపంచర్, ఇవన్నీ ఆల్టర్నేట్ మెడిసిన్ అనొచ్చు, నేటివ్ మెడిసిన్ అనొచ్చు, చాలా వెళ్ళించి ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 2000 years హిస్టరీ ఉంది దీనికి. ఎస్పెషలీ ఇట్స్ వెల్ ఫేమస్ ఇన్ ఈస్టర్న్ కంట్రీస్, అంటే ఇండియా, చైనా, జపాన్, అట్లనే ఇలా ఈస్టర్న్ ఏషియా కంట్రీలో ఫేమస్. ఇది ఇప్పుడు లాస్ట్ ఒక 50-60 years, 100 years నుంచి చాలా మంది దీన్ని వెస్టర్న్ కంట్రీకి తీసుకొని పోయినారు, ఎస్పెషలీ అమెరికా అండ్ యూరోప్ కంట్రీస్. ఇది మన డిసీజుల గురించి చెప్పాలంటే, ఏదైనా వ్యాధి కానీ ఆ వ్యాధిని క్యూర్ చేయాలంటే మనం మందు తీసుకుంటాం. సో ఇది అలవాటు అయిపోయింది. ఒక జ్వరం వచ్చింది, కోల్డ్ వచ్చింది, ఇంకోటి ఏదో ఇన్ఫెక్షన్ అయింది, వీఆర్ కీప్ టేకింగ్ మెడిసిన్స్. అది కాకుండా ఈ వైద్య విధానంలో ఎట్లా చెప్తామంటే, ఎక్సెప్ట్ బయట నుంచి వచ్చే ఇంజురీస్, ఒక దెబ్బ పడింది, ఇంకో ఇంజురీ అయింది, అది డాక్టర్ దగ్గర పోవాలి. ఎందుకంటే వాళ్ళు దాన్ని కుట్టేసి కట్టేస్తారు, ఇంకా సర్జరీ చేస్తారు, ఇంకోటి చేస్తారు, అది కావాలి మనకి. కానీ 95% ఆఫ్ ది డిసీజెస్ మనం ఇప్పుడు ఏం సఫర్ అవుతున్నామో అవి బాడీ లోపల నుంచే వచ్చాయి, బయట నుంచి కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏమైనా కఫం అయింది, లంగ్స్ కోల్డ్ అయింది, సో మీరు బయట నుంచి ఎంత మెడిసిన్ తీసుకున్నా కానీ అది రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు కాఫ్ సిరప్ తీసుకోండి, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఎందుకంటే అన్ని మెడిసిన్స్, ఏ మెడిసిన్ అయినా కానీ ఆ మెడిసిన్స్ ఎట్లా డిజైన్ చేశారంటే రిలీఫ్ ఇవ్వడానికి. గ్యాస్ట్రిక్ మాత్రం వేసుకోండి, తగ్గుతుంది, ఒక 3-4 days బాగుంటారు, మళ్ళీ అవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, మన పురాతన వైద్య విధానంలో స్పష్టంగా చెప్పారు, మీరు ఆ ఆర్గన్ ఎనర్జీని మార్చాలి. మన బాడీలో ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది, దాన్ని వైటల్ ఫోర్స్ అంటారు, ప్రాణవాయువు అంటారు, ఓకే, చి అంటారు. ఒక్కొక్క ఆ ఎనర్జీని మార్చాలి. దీన్నే మన పురాతన వైద్య శాస్త్రంలో వాత, పిత్త, కఫ అని చెప్పారు. ఇంకా కొందరు పంచమహాభూతాలు అని చెప్పారు. సో నేను చిన్నప్పుడు ఏమో భూతాలు అనుకున్నాను. భూతాలు అంటే ఇట్స్ ఎ ఎనర్జీ. సో ఫర్ ఎగ్జాంపుల్, హీట్ ఒక ఎనర్జీ, కోల్డ్నెస్ ఇస్ అనదర్ ఎనర్జీ, డ్రైనెస్ అనదర్ ఎనర్జీ, హ్యూమిడిటీ ఒక ఎనర్జీ, మొమెంటం అంటే విండ్ ఒక ఫోర్స్, అది ఒక ఎనర్జీ. ఈ 5 ఎనర్జీస్ మీ బాడీలో ఫ్రీగా ఉంటే, ఫ్రీ ఫ్లోగా అయితే, బ్యాలెన్స్ గా ఉంటే మీకు ఎనర్జీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు స్టమక్ కి ఏదో తిన్నారు నిన్న, సరిగ్గా డైజెస్ట్ కాలేదు, కడుపు నొప్పి వచ్చింది. ఇప్పుడు మీరు మెడిసిన్ తీసుకుంటారు, మంచిది, అది వద్దన్నట్లేదు. అది వచ్చి మీకు స్టమక్ పెయిన్ తగ్గిస్తుంది, డైజెషన్ బాగా చేస్తుంది. కానీ అది ఒకటే చేయదు, ఇంకొక 20 వేరేది చేస్తుంది. అది మాకి సైడ్ ఎఫెక్ట్ అంటాం, అది అవసరం లేదు మనకి. సో అప్పుడేం చేయొచ్చు, స్టమక్ దానే క్యూర్ చేసుకోవాలి. క్యూర్ చేసుకోవాలంటే ఏం చేయాలి, దానికి ఒక ఎనర్జీ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న తిన్న ఎనర్జీ మీకు సరిగ్గా డిజైన్ అయిపోతే స్కై బ్లూ ఏం చేస్తుంది అంటే, ఇట్ ఇంక్రీజింగ్ ద హీట్. ఎక్కడ ఏ రిఫ్లెక్స్ పాయింట్ లో వేస్తారు, అది రిఫ్లెక్సాలజీ అంటే, అక్యుప్రెషర్ అంటే మీ బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా అది ఎంటైర్ బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫింగర్ హోల్ బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఇది హెడ్, ఇది చెస్ట్, ఇది అబ్డమెన్, ఇది స్పైనల్ కార్డ్. మీకేమన్నా కంట్లో ఏమన్నా ఒక పస్ వచ్చిందంటే, మీరు ఇక్కడ స్కై బ్లూ కలర్ వేస్తే మీ చూపు ఇంప్రూవ్ అవుతుంది, విజన్ ఇంప్రూవ్ అవుతుంది. అదే ఎట్లా సార్ అంటే, దట్ ఈస్ రిఫ్లెక్సాలజీ. ఈ రిఫ్లెక్సాలజీ కాన్సెప్ట్ ఇట్ ఈస్ దేర్స్ ఇన్ సో మెనీ ఇయర్స్, 100 of years నుంచి, thousands of years నుంచి అన్ని దేశంలో దీన్ని ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు స్టమక్ ఇండైజెషన్ ఉంది, దానివల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది, స్టమక్ హెవీనెస్ ఉంది. మీరు ఏ మెడిసిన్ వాడినా కానీ నీకు రిలీఫ్ వస్తుంది. మీరు ఏదైనా మందు వాడండి, ఒక 2 days బాగుంటారు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, సింపుల్, స్టమక్ లో జఠరాగ్ని తగ్గింటది. ఎప్పుడు జఠరాగ్ని తగ్గిందో, ఆ ఫైర్ తగ్గిందో, డైజెస్ట్ అవ్వదు.
అప్పుడు ఏం చేయాలి, ఆ అగ్నిని ఇంక్రీజ్ చేయాలి. ఎట్లా చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టమక్ పాయింట్, ఇక్కడ ప్రెస్ చేయొచ్చు. ఇంకొక స్టమక్ రిఫ్లెక్స్ పాయింట్ ఇక్కడ ఉంటది, దాన్ని ప్రెస్ చేయొచ్చు. ఎంత ప్రెస్ చేయొచ్చు? 20 to 30 టైమ్స్. ఇక్కడ ఇక్కడ ప్రెస్ చేసి ఒక స్కై బ్లూ కలర్ ని ఇక్కడ ఇక్కడ వేస్తే చాలు. చాలా మంది అనుకుంటారు ఇవన్నీ టైం పడుతుంది, వర్క్ అవ్వదు, అట్లా ఇట్లా. కానీ వేరే వాళ్ళకి నేను చెప్పేదానికి ఏం తేడా ఉంటదంటే, వీఆర్ రీసెర్చర్స్. సో ఐ కంప్లీటెడ్ పిహెచ్డి ఇన్ దిస్ టాపిక్. మనం ఏం కలర్ చెప్పినా, ఒక పాయింట్ చెప్పినా, ఒక అనాలిసిస్ చెప్పినా, దాన్ని కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పైన రీసెర్చ్ చేసి ఉంటాం, అది చేసి చెప్తాం. ఇప్పుడు మీకు ఎవరికైనా స్టమక్ బ్లోటింగ్ ఉంది, హెవీనెస్ ఉంది, ఇండైజెషన్ అవుతుందంటే ఇక్కడ ప్రెస్ చేసి స్కై బ్లూ వేయండి. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ రిలీఫ్ ఉంటుంది. దీన్నే 1 వీక్ పాటించండి, నెక్స్ట్ వీక్ మీ స్టమక్ సూపర్ ఉంటుంది. సార్ మరొక ప్రశ్న సార్, అంటే కంటిన్యూ సార్. ఇప్పుడు మీరు ప్రెషర్ అనేటప్పటికి ఆకు ప్రెషర్ అంటే నొక్కాలని అంటారు చాలా మంది. నొక్కాలా, కలర్ వేయాలా సార్? ఎలాగ నొక్కినా రిజల్ట్ వస్తుందా, కలర్ వేసినా రిజల్ట్ వస్తుందా? రెండు వస్తాయి సార్. ద కలర్ కి చాలా ఎనర్జీ ఉంటది. అందరూ ఏమనుకుంటారంటే కలర్ ఏమైతుంది అని. సో మీరు ఫిజిక్స్ చదివితే హై స్కూల్లో చదివింటారు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనేది. ఓకే, ఇప్పుడు చూపిస్తారు ఈ నా వెనకాల వస్తుంది కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్ ఉంటుంది కదా, అది 50 Hz ఉంటుంది, అది 50 టైమ్స్ వైబ్రేట్ అవుతుంది. అదే ఫ్రీక్వెన్సీ ఆఫ్ టీవీ ఉంటది కదా, అది కొన్ని థౌజండ్స్ ఉంటుంది. అదే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మొబైల్ ఉంటది కదా, అది 10⁻10 Hz ఉంటుంది. ఒక సెకండ్ కి 1000 crores టైం వైబ్రేట్ అవుతుంది ఈ మొబైల్. అందుకనే మీ మొబైల్ ని ఎప్పుడైనా ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పెట్టుకుంటే చెవి నొప్పి వస్తుంది. ఎందుకంటే ఇట్స్ వెరీ హై ఫ్రీక్వెన్సీ. దీనికన్నా 1000 టైమ్స్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలర్ కి ఉంటుంది. ఇది నేను చెప్పట్లేదు, సైన్స్ లో చెప్తాను. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ కలర్ ఇస్ 10⁻14 Hz. సో ఆ హై ఫ్రీక్వెన్సీ ఇక్కడ పని చేస్తుంది. కానీ మొబైల్లో ఆ ఫ్రీక్వెన్సీతో పాటు పవర్ ఉంటది, దానివల్ల పెయిన్ వస్తుంది. కానీ దీనికి ఫ్రీక్వెన్సీ ఉంటది, పవర్ ఉండదు, దానివల్ల సైలెంట్ గా పనిచేస్తుంది. ఓకే.